ఏపీలో కొత్త తరహా దందాకు తెరలేపారు బెట్టింగ్ రాయుళ్లు. హరి ఈవెంట్స్ పేరుతో కొలంబోలో భారీ క్యాసినో ఏర్పాటు చేశారు. గ్యాంబ్లర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది గ్యాంబ్లర్లు కొలంబో వెళుతున్నట్టు ఈడీకి ఫిర్యాదు అందింది. ఏపీ నుంచి కోట్ల రూపాయల మనీ లాండరింగ్కు స్కెచ్ వేసింది క్యాసినో బ్యాచ్. హరి ఈవెంట్స్ వెనుక టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందని అనుమానిస్తున్నారు. మరోవైపు క్యాసినో కోసం కొలంబో వెళ్తున్న బ్యాచ్ పై నజర్ పెట్టింది ఈడీ. ఎవరెవరు వెళ్తున్నారో గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పై ఫోకస్ పెట్టారు. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. హరి ఈవెంట్స్ లో గ్యాంబ్లర్లకు ఈడీ నోటీసులు పంపనుంది. రాజమండ్రి, విశాఖపట్నం నుంచి స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసినట్టు ఈడీకి సమాచారం అందింది. కొలంబో వెళ్లే ఫ్లైట్ వివరాలను ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు హరి ప్రధాన అనుచరులు కృష్ణంరాజు, లచ్చ ఇప్పటికే కొలంబో చేరుకున్నట్లు సమాచారం. 24, 25, 26, 27 తేదీల్లో కొలంబోలో క్యాసినో ఈవెంట్ అంటూ ప్రకటన ఇచ్చాడు హరి. 2, 5, 10, 15, 25 లక్షలు ఉంటేనే గేమ్ లోపలికి అనుమతిస్తామని చెప్పి ముందే 16 కోట్లు ఈవెంట్ కోసం అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖుల కోసం కొలంబో క్యాసినో ఏర్పాటు చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. థాయిలాండ్ నుంచి 100 మంది అమ్మాయిలను తీసుకొచ్చి క్యాసినోలో డ్యాన్స్ చేయిస్తామని కూడా నిర్వాహకులు ప్రకటించారు. మద్యం, విందు, చిందు, పొందు అమ్మాయిలు అంటూ ప్రచారం చేశారు. హరి బ్యాక్గ్రౌండ్ను వెలికి తీస్తోంది ఈడీ. ఎన్నిసార్లు క్యాసినో ఈవెంట్స్ పెట్టాడు, ఎక్కడెక్కడ నిర్వహించాడు, ఎన్ని డబ్బులు సంపాదించాడు అన్న దానిపై ఆరా తీస్తూ ఉన్నారు ఈడీ అధికారులు.